చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ 50% టారిఫ్ పైన ఇంకా భారత్ కౌంటర్ కూడా దాఖలు చేసింది. సో ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని భారత్, ట్రంప్ నిర్ణయాలు న్యాయబద్ధంగా లేవంటోంది. అమెరికా బెదిరింపులకు భారత్ లొంగుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. బికాస్ చైనా లాగా తిరగబడుతుందా అనే చర్చ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే చైనా పైన టారిఫ్స్ని ఏకంగా 150 నుంచి 200% వరకు తీసుకెళ్లాడు డొనాల్డ్ ట్రంప్. చైనా పైన 10% టారిఫ్ పెంచితే చైనా కూడా ఏమాత్రం తగ్గకుండా చైనా కూడా అదే స్థాయిలో టారిఫ్ పెంచేసింది. తూకిత్తే మైకిత్తే అన్నట్టుగా ఒకరినొకరు తేల్చుకున్నారు. నీ అంతేంటో చూపిస్తే నేను కూడా నా సంగతి ఏంటో, నా సత్తా ఏంటో చాటి చెప్తానని చెప్పి చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో అమెరికా పైన టారిఫ్లు పెంచింది. ఏకంగా ఎక్కడి వరకు వెళ్ళింది ఈ టారిఫ్ల యుద్ధం అని అంటే 200%. అంటే ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ ధర 100 రూపాయలు అయితే దానికి ట్యాక్స్ ఎంత అంటే 200 రూపాయలు ట్యాక్స్. అంటే ఓవరాల్గా ప్రోడక్ట్ ధర 300 రూపాయలు కాబోతోంది. ప్రోడక్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, కానీ దానికి 200%గా మనం ట్యాక్సే కట్టాలి. అంటే డబుల్ కట్టాలి. 200 రూపాయలు ట్యాక్స్ కట్టిన తర్వాత 100 రూపాయలతో ఈ ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ రకంగా టారిఫ్లని 200%కి తీసుకెళ్ళాడు డొనాల్డ్ ట్రంప్. చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నువ్వెంతంటే నీకు రెంటింతలన్నట్టుగా ఒకరినొకరు సవాల్ చేసుకున్నారు. ఒకరినొకరు కూడా పెద్ద ఎత్తున దూషించుకున్నారు. పెద్ద ఎత్తున జిన్పింగ్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్గా మారింది. కానీ ఇప్పుడు భారత్ మాత్రం ఒక విషయం చెప్తోంది. మీరు మమ్మల్ని చైనా నుంచి, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటున్నారు, కానీ మీరు రష్యా నుంచి ఏమేం కొనుగోలు చేస్తున్నారని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే రష్యా నుంచి అటు అమెరికా కొనుగోలు చేస్తున్న దాంట్లో అత్యధికంగా పెస్టిసైడ్స్, ఆ తర్వాత యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఫర్ న్యూక్లియర్ ఇండస్ట్రీ కోసం వాళ్ళు యురేనియం కొనుగోలు చేస్తున్నారు రష్యా నుంచి అమెరికా. తర్వాత పలాడియం ఫర్ ఈవీ సెక్టార్, ఎలక్ట్రానిక్ వెహికల్ సెక్టార్ కోసం పలాడియం అనేటువంటి ఒక కెమికల్ని కొనుగోలు చేస్తున్నారు. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్రమ్ రష్యా. సో అమెరికా అటు రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది, కానీ మళ్ళీ మమ్మల్ని ఆయిల్ కొనుగోలు చేయొద్దు అన్నట్టుగా అంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు, మేము కొనుగోలు చేస్తే తప్పేంటే ఇక్కడ తప్పొప్పుల గురించి ఇంకా భారత్ మాట్లాడితే ఆ స్థాయి దాటిపోయింది డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం. ఇంకా తప్పులు లెక్కగట్టడాలు, చిట్టాలు విప్పడాలు ఇవన్నీ సరిపోయాయి. రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేస్తోంది కదా, మరి మేము కొనుగోలు చేస్తే తప్పేంటని ఇంకా చాటి చెప్పుకోవడాలు, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి భారతదేశానికి ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాలేదనే భారతీయ ప్రజలుగా, భారతీయులుగా నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఏమాత్రం కూడా భారతదేశం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఒకటే, డైరెక్ట్గా నువ్వెంతో నేనంతే. నీవు ఒక దేశానికి అధ్యక్షుడు అయితే నేను ఆ దేశానికి ప్రధానిని. నీ దేశంలో అదే జనాలు ఉన్నారు, నా దేశంలో అదే జనాలు. ప్రజాస్వామ్యం నీ దేశంలో ఉంటే అదే ప్రజాస్వామ్యం నా దేశంలో ఉంది. కొద్దో గొప్ప నువ్వు ఆర్థికంగా వీని మోసగించి వీని మీద వాని తల మీద వీని తల మీద చేసి డబ్బులు సంపాదించి కూడబెట్టుకుని అమెరికా అంటే అగ్రరాజ్యంగా పేరుందావు కావచ్చు, కానీ భారతదేశానికి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు. సెల్ఫ్ రిలయన్స్గా ఇండిజినియస్ వెపన్స్తో మనం ఒక ఆర్థికంగా రోజు రోజుకు పుంజుకుంటూ ఒక అగ్రగామి దేశంగా ఎదగాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అంతో ఇంతో మన దగ్గర కూడా పెద్ద ఎత్తున అంటే ఫైనాన్షియల్గా సెల్ఫ్ రిలయంట్గానే ఉండగలుగుతూ ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ మీరు మంచి వాళ్ళు కాదు. గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు తెలుసా? భారతీయులు అంటే చాలా గొప్పవారు, మోదీ అంటే నాకు చాలా చక్కని మిత్రుడు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? వెరీ బ్యాడ్ ఇండియన్స్ అట. నాలుక తెగ్గోవాలనిపిస్తోంది ఈ మాట విన్న తర్వాతనే. వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్ను వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే వెరీ బ్యాడ్ ఇండియన్స్, దే డోంట్ నో హౌ టు మేక్ సచ్ బిజినెస్ చేయడం వాళ్ళకి తెలీదు. వాళ్ళేమో టారిఫ్లు పెంచుకుంటూ వెళ్తారు, మనం పెంచేసరికి పెంచొద్దంటారు రకంగా. వెరీ బ్యాడ్ అంటావా? ఆ మాట అనగానే నాలుక తెగ్గోయాలనే రకంగా ఒక రక్తం మరుగుతోంది. ఎంతటి అధ్యక్షుడు అయితే ఏంటి, లేకుంటే ఇంకేదైనా నువ్వు పైనుంచి భూలోకం లేకపోతే ఏమంటారు ఆకాశం నుంచి ఊడిపడేటువంటి ఒక మూడో మనిషి అయితే ఏంటి, మనుషులు కానటువంటి ఒక వేరే రూపాన్ని అయితే మాకేంటి? భారతదేశం అంటే ఊరుకుంటామా? సో ఇప్పటికైనా భారతదేశం ఎటువంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. భారతదేశం ఇప్పటివరకైతే కౌంటర్లతోనే సరిపెడుతోంది. మీరు రష్యా నుంచి కొంటున్నారు కదా, యురేనియము, పలాడియము, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ మీరు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు కదా అనే విషయాన్పైన ఇదే క్వశ్చన్ని మనం పాస్ చేసిన స్టేట్మెంట్ని, మన భారతదేశం పాస్ చేసిన స్టేట్మెంట్ని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్ని అక్కడ మీడియా అడిగింది. ఏమని? భారతదేశం ఈ పైన కౌంటర్ చేస్తోంది, మీ సమాధానం ఏంటంటే నాకు ఇంకా తెలియదు. మరి ఏంటిది, ఏం చేస్తున్నాం? మరి అధ్యక్షుడు అయి ఉండి నీకు ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనప్పుడు పిచ్చిగా ఏది పడితే టారిఫ్లు పెంచేసి అందరి మీద నేను ఎగదోస్తాను, ప్రపంచ దేశాలు మొత్తం కుదేలు చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి నీ మాటలు, నీ దేశానికి ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి నువ్వు
అధ్యక్షుడు అయ్యావు. ఆయన ఏమన్నాడు, చాలా ఒక సులభంగా చిన్న కొట్టిపాడేశాడు ఆయన. నాకు తెలీదు ఏం జరుగుతుంది రష్యాతో అనేది, సో నేను తెలుసుకుంటాను దాని గురించి, మేము కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you. And I don't know anything about it. I haven't checked it out. ఇది ఆయన సమాధానం. నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతోందో, నేను ఇంకా చెక్ చేయలేదు. నీ దేశంలో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి నువ్వు అధ్యక్షుడు అయిపోయి నువ్వు ప్రపంచ దేశాలను శాసిస్తాను రకంగా ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నావు. డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ మ్యాడ్ మ్యాన్. హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ. ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంలోకి చేరుతున్నటువంటి ఆ క్రమంలో కొంత బాలకాలి అంటూ ఉంటారు మన దగ్గర. అంటే మళ్ళీ చిన్నపిల్లలా ప్రవర్తించడము, ఏదో కోపానికి రావడాలు, అంటే ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్, తన బాడీ తన మైండ్ తన మాట వినకుండా ఆగిపోతుంది చూసారు. అలా రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మీకు వార్తల్ని కన్వే చేసే క్రమంలో చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, ఇంటర్నేషనల్ వేదికల పైన వాళ్ళు చర్చించే వారిని తీసుకొచ్చి ఆర్టీవీ కూడా కొన్ని సందర్భాలు లైవ్ కండక్ట్ చేసింది. సో అన్నీ చెప్తోంది ఒకటే, డొనాల్డ్ ట్రంప్ అనేవాడు భారతదేశానికి ప్రమాదంగా మారుతున్నాడు, భారతదేశానికి శత్రువుగా భావిస్తూ భారతదేశం పైన కేవలం ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఉందని నటిస్తూనే మన పైన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకొని మన శత్రు దేశాల దగ్గర అవుతున్నాడు, వారికి చేయూతనందిస్తూ వారికి ఆర్థికంగా వనరులు సమకూర్చడంతో పాటుగా భారతదేశాన్ని అనేక రకాల ఇబ్బందులకు గురిచాలని ఒక ఆలోచనతో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈయనకి రష్యా నుంచి ఏమొస్తుందో తెలియదు, కానీ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుందని తెలుసు. సో రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటున్న విషయం తెలుసు, రష్యా నుంచి చైనా ఆయిల్ కొంటున్న విషయం తెలుసు, కానీ ఆయన దేశం మాత్రం రష్యా నుంచి ఏం కొంటుందో తెలియదంట ఆయనకి. ఇప్పుడు ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో భారతదేశాంతో దాదాపుగా యుద్ధానికే సిద్ధమైనట్టుగా భావించాలి. ఆయన డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే 50% టారిఫ్లు విధించాను, ఇకనైనా విని మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని ఆపేస్తే బాగుంటుంది, లేదు అని అంటే కనుక ఇబ్బంది పడతారు అనే రకంగా చెప్తున్నాడు. ఇంకా టారిఫ్ను పెంచుతాను అంటున్నాడు ఆయన. ఇంకా టారిఫ్ను పెంచి భారతదేశం పైన కొంత ఒత్తిడి తీసుకొస్తారని ఒక రకంగా ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ చేసినటువంటి ఈ చర్యలు ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం ఆయన మాటల్ని చాలా లోతుగా విశ్లేషిస్తూ ఉన్నాయి. ఏదో ఒకరోజు చార్చి కొడితే, కొట్టడం డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ ఉండకపోవచ్చు, కానీ ఏదో రకంగా దెబ్బతీయడం మొదలు పెడితే అంతకంత కనుభవించి కుదేలైపోయే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా అటువంటి ఒక సిచ్యువేషన్ రాబోతోంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించే రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చూశారు కదా, ఏమంటున్నాడు ఆయన డైరెక్ట్గా, నేను టారిఫ్ని పెంచేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాను, మీరు నా మాట వింటే ఓకే, లేదు అని అంటే టారిఫ్ మళ్ళీ పెంచుతాను. వెరీ బ్యాడ్ ఇండియా అంటున్నాడు. చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. వెరీ బ్యాడ్ ఇండియా అనేటువంటి ఆయన పదాన్ని కోట్ చేసినట్టు తెలుస్తోంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటాడా? ఒక